హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజు నాకు చాలా చాలా ఇష్టమైన బ్లాగ్ చేస్తున్నాను. అదేంటో కాదు, ఆంధ్ర అరుణాచలం. అది ఎక్కడో లేదు, రాచపల్లి విలేజ్లో అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ ఉంది. సో ఈరోజు నేను అక్కడికి వెళ్తున్నాను. నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉండేది. ఈవెన్ నాకే కాదు, మా అమ్మ, అక్క, నేను ముగ్గురం కోరుకున్నాము తిరువన్మలై, తమిళనాడు అరుణాచలం వెళ్ళి శివుణ్ణి దర్శించుకోవాలని. మేము వెళ్ళాలనుకున్నాం, వెళ్ళలేకపోతున్నాం. మాకు ఇంకా శివయ్య నుంచి పిలుపు రాలేదనుకుంటా. అక్కడికి ఎలానో వెళ్ళలేకపోతున్నాం. మేమే కాదు, మళ్ళా చాలా మంది అలా కుదరక పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. మనందరికీ ఒక గుడ్ న్యూస్, మనందరం వెళ్ళేలా ఆ అరుణాచలం శివయ్య మన దగ్గరికి వచ్చేసాడు. మనకు దగ్గరలో రాచపల్లి అనే గ్రామంలో అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ అందరూ శివయ్యని అరుణాచలేశ్వర స్వామి అని పిలుస్తారు. అండ్ ఆ టెంపుల్ ని ఆంధ్ర అరుణాచలం అని కూడా అంటారు. మా ఊరికి ఈ ఆంధ్ర అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ చాలా దగ్గర. అండ్ మాకు అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ కూడా చాలా అంటే చాలా దగ్గర. అండ్ 18 శక్తి పీఠాల్లో ఒకటి అయిన పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ కూడా మాకు చాలా అంటే చాలా దగ్గర. అండ్ అండ్ ఆల్సో చిన్న తిరుపతి, ఇది కూడా దివిలి దగ్గరలో ఉంటుంది. ఇది కూడా మాకు చాలా దగ్గర. ఒక్కొక్కసారి అలా ఇవన్నీ ఆలోచిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇన్ని దేవుళ్ళ మధ్యలో మేము ఉన్నామా అని, వీళ్ళందరినీ దర్శించుకునే అదృష్టం మాకు దక్కింది అని. సో గైస్, అదనమాట. ఈ రోజైతే నేను మా శివయ్య దగ్గరికి అయితే వచ్చేసాను. చాలా హ్యాపీగా ఉంది. నేను ఇక్కడికి రావడం రెండోసారి. మేమైతే చాలా ఫాస్ట్గానే గుడికొచ్చాము. ఇప్పుడైతే ప్రదక్షిణాలు చేస్తున్నాము. అభిషేకం చేస్తున్నారు, చూసారా? శంఖం ఊదారు, మీకు వినిపించిందా? ఆ సౌండ్ వింటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మైండ్. వాట్ ఏ పీస్. గుడి లోపలికి అడుగు పెట్టిన వెంటనే ఆ వైబ్రేషన్ చాలా హ్యాపీగా ఉంది, చాలా పీస్ఫుల్గా, చాలా కామ్ అయిపోయింది అసలు మైండ్. అక్కడ దేవుడు పల్లకి అవి ఉన్నాయి. ఈ అరుణాచలేశ్వర స్వామి గుడిలో అయితే చాలా గుడులు ఉంటాయి. నేను ఒక్కొక్కటి డీటెయిల్గా ఒక్కొక్క గుడి దగ్గరికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను ప్రదక్షిణాలు చేస్తున్నాను. చూడండి, ధ్వజస్తంభం నుంచి లోపల శివయ్య ఎలా కనిపిస్తున్నాడో. ఇప్పుడైతే నేను కొబ్బరికాయ కొడుతున్నాను. కరెక్ట్గా మేము గుడికి వెళ్ళే టైంకి అయితే శివయ్యకి అక్కడ అభిషేకం చేస్తున్నారు. అభిషేకం చేసేటప్పుడు డోర్స్ క్లోజ్ అయ్యే ఉంటాయి. మేము ఆ గ్యాప్లో ప్రదక్షిణాలు అయితే చేసేసాము. మా ప్రదక్షిణాలు చేసే టైంకి అయితే డోర్స్ ఓపెన్ చేసేసారు. హారతి ఇస్తున్నారు అప్పుడే. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు తీర్థం ఇస్తున్నారు. ఇక్కడ ఈ అన్న వాళ్ళు కూడా కంటెంట్ క్రియేటర్సే అనుకుంటా. వాళ్ళు కూడా నాకు ఇలా గుడి మొత్తం వ్లాగ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగా తీస్తున్నారు, ప్రతి ఒక్క కార్నర్ కూడా మిస్ అవ్వకుండా. మా దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. అసలు ఫాస్ట్గానే వెళ్ళిపోయాం కదా, సో జనాలు ఎవరు లేరు, ఖాళీగా ఉంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగింది దర్శనం. దేవుని హారతి ఇవ్వడం అవన్నీ కూడా చాలా దగ్గర నుంచి చూసాం. చాలా బాగా అనిపించింది. శివయ్య స్టాచ్యూ ఆపోజిట్లోనే ఇలా మిర్రర్ ఉంటుందన్నమాట పైన. ఇలా బ్యాక్ సైడ్ నుంచి తిరిగి చూస్తే ఆ మిర్రర్లోంచి అరుణాచలేశ్వర స్వామి అయితే కనిపిస్తారు. జూమ్ చేసి చూపిస్తాను ఆగండి, మీకు కనిపించారు కదా. నాకైతే ఈ టెంపుల్ చాలా అంటే చాలా ఇష్టం. చూడండి ఎంత బాగుందో చూడడానికి. నా 2 కళ్ళు సరిపోలేదన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ తమిళనాడు తిరువన్మలై అరుణాచలంలో శివయ్య ఎలా అయితే ఉంటారో, ఇక్కడ మా ఆంధ్ర అరుణాచలంలో అరుణాచలేశ్వర స్వామి కూడా అలానే ఉంటారు. సో ఇక్కడ ఈ దేవుడిని చూస్తే అక్కడ దేవుణ్ణి దర్శించుకున్నట్టే. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు గుడి చూద్దాం రండి. ఈ స్టాచ్యూస్ చూడండి, ఇవి నాకు చాలా ఇష్టం. చాలా క్యూట్గా ఉంటాయి. ఒక్కొక్క స్టాచ్యూకి ఒక్కొక్క కలర్ వస్త్రం అన్నమాట. చూడటానికి చాలా క్యూట్ అండ్ కలర్ఫుల్గా ఉంటుంది.
అండ్ ఈ స్టాచ్యూస్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చాలా దూరం వరకు అలా స్ట్రైట్‌గా ఉంటాయన్నమాట. ఇది ఒక్క సైడు మధ్యలో ఎంట్రన్స్ ఉంటుంది. లోపలికి ఎంట్రన్స్ గుడి లోపలికి. దాని పక్కన కూడా ఇలా వరుసగా స్టాచ్యూస్ ఉంటాయి. సేమ్ అవే. దర్శనం అయిపోయాక గుడిలో అలా కూర్చున్నాం కాసేపు. చూడండి గుడి లోపలికి మంకీ అయితే వచ్చేసింది. ఇక్కడ ఈ సిస్టర్ నంది దగ్గర డెకరేట్ చేస్తుంది మంచిగా. మా దర్శనం అయిపోయి గుడిలో కాసేపు అలా కూర్చున్నాం. చూడండి లైన్ ఎంతొచ్చిందో, జనాలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు దర్శించుకోవడానికి. మేము బానే ఫస్ట్ వచ్చాం. ఫాస్ట్‌గా అయిపోయింది నా దర్శనం అని అనుకున్నాము. మేము ఈ రోజైతే ఫాస్ట్‌గానే స్టార్ట్ అయ్యాము గుడికి. ఫాస్ట్‌గా వస్తే జనాలు ఎవరు ఉండరని ఫాస్ట్‌గా వచ్చాము. సో మేము వచ్చేసరికి ఎవ్వరు లేరనమాట జనాలు. మా దర్శనం అయిపోయింది. దాని తర్వాత నుంచి ఇంకా రష్ పెరిగిపోయింది. జనాలు వచ్చేసారు. హర హర మహాదేవ శంభో శంకర్. హర హర మహాదేవ శంభో శంకర్. అరుణాచలేశ్వర స్వామి దగ్గర దర్శనం అవ్వగానే ఆ గుడి పక్కనే ఉంటుందన్నమాట. శ్రీ అపిత కుచాంబవారి అమ్మవారి గుడి ఉంటుంది. సో అక్కడికి వచ్చి కూడా దర్శించుకున్నాము. అరుణాచలేశ్వర స్వామి గుడి పక్కన ఇంకా చాలా గుడులు అయితే ఉన్నాయి. నేను ఒక్కొక్కటి తిరిగి మరి మీకు చూపిస్తాను. తమిళనాడు అరుణాచలంలో శివయ్య ఎంత ఫేమసో ఇక్కడ మా ఆంధ్రాలో ఆంధ్ర అరుణాచలేశ్వర స్వామి కూడా అంతే ఫేమస్. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అండ్ ఇక్కడ చూడండి వరుసగా ధాన్యం ఇలా పెట్టారు. పక్షులు వచ్చి తింటాయంట వీటిని రోజు. సో అందుకే ఇలా పెట్టారు. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ వరుసగా అష్టలక్ష్మి ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నవగ్రహాల దగ్గరకు వెళ్తున్నాం అన్నమాట. నవగ్రహాల దగ్గర కూడా ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుని ఇంకో గుడి దగ్గరికి వెళ్తాం. శనేశ్వరుడు, రాహువు, కేతువు, గురుడు, చంద్రుడు, గృహుడు, బుధుడు. ఇది క్షేత్రపాలకుడు శ్రీ కాలభైరవ స్వామి టెంపుల్. మేము ఫస్టే వచ్చేసాం కదా. సో మేము వచ్చినప్పుడు అయితే ఇంతమంది జనాలు అయితే లేరు. సో ఇప్పుడిప్పుడే వస్తున్నారనమాట జనాలు. అండ్ ఇందాక ఈ కోతిని చూసాం కదా, గుడి లోపలికి వచ్చేసింది. ఇప్పుడు గుడి బయట అలా తిరుగుతుంది. మేము భయపడుతున్నాం కానీ అది జనాల్ని ఎవరిని ఏం చేయట్లేదు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇది. శ్రీ విజయ గణపతి స్వామి టెంపుల్ ఇది. అరుణాచలేశ్వర స్వామి టెంపుల్కి పక్కన గణపతి టెంపుల్ అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ రెండు పక్క పక్కన ఉంటాయి. మధ్యలో అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ ఏమో శ్రీ లక్ష్మీ హయగ్రీవ టెంపుల్ ఇది. శ్రీ సూర్య భగవాన్ టెంపుల్ ఇది. ఇప్పుడు మనం దక్షిణామూర్తి స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఇవి కూడా పక్కనే ఉంటాయి. అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ పక్కనే ఉంటుంది ఇది కూడా. అది అరుణాచలేశ్వర స్వామి టెంపుల్, ఇది దక్షిణామూర్తి స్వామి టెంపుల్. ఇక్కడ ప్రతి గుళ్ళో దేవుణ్ణి చాలా బాగా అలంకరించారు. నేనైతే ఈ గుడిలో మంచిగా కూర్చుని ప్రసాదం అయితే తింటున్నాను. నేను ప్రసాదం తినేటప్పుడు కోతి వచ్చేస్తుందేమో అని భయపడ్డాను కానీ ఏం రాలేదు. నేను ప్రసాదం తినేసిన తర్వాత అక్కడే కొంతసేపు అలా కూర్చున్నాము గుడిలో. అండ్ ఇక్కడ ఈయన మాకు తాతయ్య గారు అవుతారు. ఈయన ఇక్కడ ఈ గుడిలో 10 సంవత్సరాల నుంచి ఈ దేవస్థానంలో పనిచేస్తున్నారు. సో నేను అడుగుతున్నాను ఆ తాతయ్య గారిని, మీరు ఈ గుడి గురించి 4 మాటలు చెప్పండి మా ఆడియన్స్కి అని. మహాబలిపురం ఎక్కడి నుంచి తీసుకొచ్చేసారు. ఆయన మమ్మీని కూడా అక్కడి నుంచి అక్కడ తీసుకొచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు వాళ్ళందరూ. స్వామీజీ ఎప్పుడో తనకి స్వామీజీకి మాకు ఎప్పుడు 30 ఏళ్ళు కూడా పరిచయం ఉంటుంది. ఆయన నడిచి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయారట. అరుణాచలం ఇక్కడ ఉన్న స్వామీజీ అప్పట్లో నడిపితే అక్కడ రమణ మహర్షి ఆయనకి రాత్రి ఎప్పుడో స్వప్నంలో కనిపించి చెప్పారట, ఇది ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపో, అక్కడ ఆశ్రమం అక్కడికి వెళ్ళిపో, ఇంకా
మళ్ళీ ఆయన అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసిన తర్వాత అలాగే మేము ఒక్కడ తిరుపతి పావుకరంలో ఒక్కడ సూర్యనారాయణ ఉన్నాడు కదా, ఆయన నేను కూడా చెరుకు ఆటేసి తిరిగిపోవడం. అప్పుడు ఏముంది తిన్నాను ఇక్కడ ఏముంది కాదు. ఊరంటే రైస్, కూరగాయలు, పప్పులు, ఉప్పులు అన్ని చింతపండు అన్ని దాన్ని తీసుకోవడం. ఇద్దరు కలిసి రేపు 30 తారీఖు రమణ మహర్షి జయంతి మళ్ళీ 30 తారీఖు. అందుకని అప్పుడు నెల తిరిగి అన్ని తప్పని వచ్చి 10 మందికి 100 మందికి 50 మార్కులు ఇప్పుడైతే ఈవేళ అయితే 30,000 మంది 25,000 మంది భోజనం పెడుతున్నారు ఇవాళ. రేపు 30 తారీఖు మళ్ళీ రమణ మహర్షి జయంతి. అలా ఆ వేళ రెండు తప్పకుండా మీతో నేను మాట్లాడినా కూడా ఖాళీ అప్పుడు ఉండదండి, ఒక్క నిమిషం కూడా ఖాళీ. అంత బిజీగా ఉంటుంది, అంత జనం వచ్చేస్తారు. అలాగా ఒక ఆయన ₹1,00,00,000 ఇచ్చాడు ఇక్కడ. ₹1,00,00,000 అంటే బిల్డింగ్ కట్టమని. అది నైరుతిలో బిల్డింగ్ ఖాళీ స్థలం ఉండకూడదు. స్వామి మేము బాధపడిపోవడం ఎలా కట్టగలదు అంటే భగవంతుడు మరి ఆయన మనసులో దూరి ఆ ₹1,00,00,000 బిల్డింగ్ కట్టారు. ఆ బిల్డింగ్ కూడా రిజర్వేషన్ అయిపోయింది. ఎలాగంటే 24 పోర్షన్ కట్టారు. ఒక్కొక్క పోర్షన్ 8 లక్షలు. ప్రతి ఊళ్ళు తీసేసుకున్నారు. 8 లక్షలు తీసేసుకున్నారు. కానీ తాళాలు మన దగ్గర ఉంటాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎప్పుడైనా వస్తే ఇక్కడ మకాం ఉంటారు. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంటారు. తర్వాత తాళాలు మళ్ళీ మనకి ఇచ్చేసారు. ఈలోగా మన వాళ్ళు ఎవరైనా వస్తే కొంతమంది తెలుసున్న వాళ్ళు వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా మళ్ళీ వాళ్ళ రూములు వాళ్ళకి ఇస్తుంటారు. అలాగే అందరు కూడా 24% కూడా రిజర్వేషన్ అయిపోయి మళ్ళీ రేపు 30 తారీఖు మళ్ళీ ఆడవాళ్ళు ఇక్కడ. ఇప్పుడు ఏదో మీరు రోజు మీటింగ్ అంటే చెప్తారు. అలాగా ఒక ఆయన భజిస్తామని 45 లక్షలు ఆయనే కట్టుకున్నాడు. ఆయన అన్ని దగ్గర చేయించుకున్నాడు. ఆయన అన్ని స్వయంగా మనకేముండలేదు. భజిస్తాం మాత్రం ఏర్పడింది. అక్కడ కోనేరు ఒక ఆయన ప్రతిపాడు అతను ఆయనే తగ్గించుకున్నాడు. ఆయనే కట్టించుకున్నాడు అన్ని ఆయన. అలా ఒక్కొక్కరు మొత్తం ప్రజల సహకారం కదా చెప్పాలంటే మరి ఎక్కడిది. దీనికి 5-6 కోట్లు అయి ఉంటుందండి. చిన్న కాలనీలు కట్టుకోలేకపోతున్నాం ఇప్పుడు మనం. మరి ఎంత గుడి కట్టాలంటే ఎంత మాటలు తల్లి ఎంత అవుతుంది. ఇప్పుడు చుట్టూ రోడ్డు పోస్తున్నారు. ఎందుకంటే అరుణాచలంలో గిరి ప్రదర్శన చేస్తారు. మీరు వెళ్ళారు అరుణాచలం ఎప్పుడైనా? సేమ్ మక్కి ఇక్కడ ఎలాగ ఉంటుందో అక్కడ అలాగే ఉంటది అనమాట. అక్కడ ఎలాగ పూజ చేస్తారు, ఇక్కడ ఎలాగ పూజ చేస్తారు. నైవేద్యం ఎలా పెడతారు, ఎలాగ అంతా అక్కడ మక్కి అనమాట. దేవుళ్ళు ఇక్కడ ఎలాగున్నారు అక్కడ అలాగే ఉంటారు. అక్కడ మాత్రం జనం లక్షలతో ఉంటారు, వందలతో వేలతో ఉంటారు జనం. మనకి చూడండి ఎవరు అది మొక్కుబడి ఉందండి మాది. మనం చూడలేము అక్కడ అంత జనం ఉంటారు అనమాట. లైన్ లో పూజలో ఉంటే కొంచెం టైం పడుతుంది. అలాగే భగవంతుడు మరి ఇక్కడ వెళ్ళాడు అందరినీ. ఇప్పుడు మేము ఇక్కడ 22 మంది ఉన్నాం. అసలు వాళ్ళవి అయితేనే, బ్రాహ్మణులు అయితేనే, పశువుల కాపర్లు అయితేనే, మన స్టాఫ్ అయితేనే 22 మంది. వీళ్ళందరికీ ఒక రోజు భిక్ష పెట్టాలంటే భోజనం మాకు పెట్టాలంటే 3,000. ఈ దేవుళ్ళ అందరికీ దండలు వేయాలి అంటే 3,600. అలాగే పులిహార ప్రసాదం పెడుతున్నారు కదా 1,600 దేవుడికి. డైలీ ప్రసాదం పెడుతున్నారు 16. వీటి కూడా ప్రసాదం పెడితే 800. సోమవారం అభిషేకం చేస్తారు 558 రూపాయలు. సోమవారం అభిషేకం చేస్తారు. ఎందుకంటే డైలీ అభిషేకం చేస్తారు. ఇది 300 రూపాయలే. సోమవారం చేస్తే 7ంటికి రావాలి ఇక్కడికి అభిషేకానికి. 7:30 స్టార్ట్ అయిపోద్ది. కొబ్బరికాయ అరటిపళ్ళు తెచ్చుకుంటే చాలు, ఇక ఏం తేవక్కర్లేదు. 7:30 11 అవుతుంది టైం. సోమవారం అభిషేకం టైం ఎక్కువ పడుతుంది. డైలీ అభిషేకం 2 గంటల 3 గంటలు పడుతుంది, గంట ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మళ్ళీ అలంకరణ చేయాలి, భక్తులు అందరూ వస్తారు కదా. సోమవారం అయితే 11 అయిపోయాక 11 దాటిన అలంకరణ చేస్తారు. అందుకని ఇప్పుడు అది 300 తీసుకుంటున్నారు. దీనికేమో 550 రూపాయలు. మా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ గుడి పక్కనే రమణ మహర్షి ఆశ్రమం ఉంది. సో అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ కోనేరు కూడా ఉంటుంది, చూపిస్తానండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా వాటర్ లేవు. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఆ ఫస్ట్ స్టెప్ వరకు వాటర్ ఉండేవి. రమణ మహర్షి ఆశ్రమం జస్ట్ ఈ గుడికి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇప్పుడు వెళ్దాం, చూపిస్తాను మీకు.
చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ ఆశ్రమంలో. ఇదే రమణ మహర్షి ఆశ్రమము. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. రమణ మహర్షి ఆశ్రమం పక్కనే ఇలా కృష్ణుడి గుడి కూడా ఉంది. ఈ ఆశ్రమం అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ పక్కనే ఉంది కదా, సో ఆ సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఓం అరుణాచలేశ్వరాయ నమః అన్న సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి ఇక్కడికి. చాలా పీస్ఫుల్గా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. చాలా బాగుంది కూడా ఈ ప్లేస్, చుట్టూ మొక్కలతో చాలా బాగుంది. Om Shri Arunachaleswaraya Namaha. That's all for the video. So guys, if you like the video, do like, share and subscribe to my channel Kitty Lifestyles and Vlogs. Until then, bye guys.